అక్క అది ఐరన్ చేసిందే ఉన్నట్టుంది కదా ఆల్రెడీ, మళ్ళీ ఎందుకు ఐరన్ చేస్తున్నావు లైనింగ్? ఇగో కింద పట్టుకుందిరా చిన్న పాపది. ఏముంది? చిన్న పాపది స్కర్ట్ అయితే బాగా హీట్ ఉంది. ఇది పట్టు. ఓకే ఓకే అతుక్కునేటట్టు అవుతుంది. ఓకే చిన్న ఇంకా కొంచెం చెయ్యి. అయితే హీట్ ఉన్నప్పుడు ఏంటంటే క్లాత్ కానీ పేపర్ కానీ వేసుకోవాలి. ఇప్పుడు నాకు కరెక్ట్గా దొరికింది ఏంటంటే పేపర్, క్లాత్ దొరికింది కాబట్టి క్లాత్ వేసిన తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత ఐరన్ బాక్స్ కొంచెం చల్లగా అయిన తర్వాత ఇట్లా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ కలరు ఇక్కడ రాయల్ బ్లూ ఉంది, ఇలా నేవీ బ్లూ కనిపిస్తుంది. నేవీ బ్లూ కనిపిస్తుంది. ఓకేనా? ఓకే, అర్థమైంది. ఎప్పుడన్నా ఐరన్ బాక్స్ కొంచెం ఇట్లా బాగా హీట్ ఉన్నప్పుడు ఇట్లా వేసుకోవాలి. ఎందుకైనా మంచి హీట్ ఉన్నా లేకున్నా కానీ కొన్ని క్లాత్లు అట్లా వేసుకొని చేసుకుంటే ఊడిపోతున్నాయి కదా. ఇక్కడ అనుకుంటాను హీట్ ఎక్కువ. ఓహో, అట్లా అంటుకున్నప్పుడు క్లాత్ అన్న పేపర్ అయినా వేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఏంటంటే పట్టు కానీ ఏది కానీ కొన్ని క్లాత్లు ఇట్లా ఉంటాయి కదా, మనం కస్టమర్ దగ్గర నుంచి ఎటువంటి మాట రావద్దు. ఓకే, ఇట్లా వేస్తే పర్ఫెక్ట్గా ఐరన్ వచ్చిందా? ఓకే, కాలుతుంది ఇట్లా. ఖచ్చితంగా ఇట్లా ఐరన్ బాక్స్ వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా 1-2 సార్లు చూసుకోవాలి. నా మిషన్కి మాత్రం నా ఐరన్ బాక్స్కి కింద ప్లేట్ ఉంది. ప్లేట్ ఉన్నా కానీ అతుక్కున్నట్టు అవుతుంది. అంటే ఇది మంచి జెరీ క్లాత్ అన్నట్టు, పట్టు ప్యూర్ పట్టు కాబట్టి ఎందుకైనా మంచిది. ముందు జాగ్రత్త కొద్ది అట్లా వేసుకున్నాం అనుకో, ఇట్లా పెట్టి చూడు అంటుకుంటాను. ఓకే, అది ఒకవేళ అటే అతుక్కుంది అనుకో కాలిపోతుంది. కాలిపోదు, కింద ప్లేట్ ఉంది కాబట్టి. కానీ దగ్గరికి ఇట్లా మూర్తలా ఖరాబ్ అవుతుంది, గుంజుకొచ్చినట్టు అవుతుంది. అర్థమైనా? అర్థమే. ఐరన్ బాక్స్ ఉండి ఇట్లా పీస్ ఐరన్ చేసుకోవాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇక్కడ అట్లే వేసావు కూడా చేస్తున్నాయి.